కడప జిల్లా పోరుమామిళ్లం మండలంలో నివాసం ఉండే జిల్లెళ్ల రమణారెడ్డి తన తల్లితో కలిసి తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టాడు. జిల్లెళ్ల రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు పడి పైరు పంటలు పచ్చి రైతులకు పనులు చేసే వారికి చేతి నిండా పని ఉండాలని, పోరుమామిళ్ల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి తిరుమలకు కాలినడకన బయలుదేరామని అన్నారు. తిరుమల వెంకన్న స్వామిని కాలినడకన దర్శించుకొని మన కష్టాలు ఆ దేవునికి చెప్పుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పాదయాత్ర మొదలుపెట్టామని అన్నారు. పాదయాత్రతో వస్తున్న జిల్లెళ్ల రమణారెడ్డికి ఐత్రంపేట గ్రామంలో దుగ్గిరెడ్డి పవన్ కుమార్ స్వాగతం పలికారు. మన ప్రాంతమంతా వర్షాలు బాగుపడి చెరువులన్నీ నిండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరిక. అట్లే మా ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి మేము కూడా అన్ని విధాలుగా దేవుని కృపకు పాత్రలు ఉన్నామని నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుందామని మొదలుపెట్టినాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నడవాలని ఒక సంకల్పం తీసుకున్నాము. ఆ భగవంతుని దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నడక ప్రయాణం సజావుగా జరిగి మేము తిరిగి ఇంటికి వచ్చి 10 మందికి భోజనం పెట్టి మా ద్వారా ఎవరికైనా మంచి